కోసమే కొన్ని విషయాలు అదేదో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవాలనేటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెడుతూ బురదనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందుకే వాస్తవాన్ని మీ అందరి ముందు ఉంచి మీ ద్వారా ప్రతి ఇంటికి సమాచారాన్ని చేరవేయాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని లెక్కలతో సహా కొన్ని అంశాలని చూపిస్తున్నారు. రెగ్యులర్ ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడినటువంటి హామీ మేరకు రైతు భరోసా పేరు మీద దాదాపు 69 లక్షల కుటుంబాలకి రైతాంగ సోదరులకి ఇప్పటికీ 21,832 కోట్ల రూపాయలని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్ వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లని బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసుకున్నారు? అది మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో మనమే వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు. రైతు రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తారా అని ఆశ్చర్యమైనటువంటి ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 3 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వాన్ని. అంతేకాదు మిత్రులారా, అదే రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని సన్న ఒడ్లు ధాన్యానికి కొనటానికి బోనస్ పేరు మీద ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయలక ఈ రోజు కొనుగోలు చేసినటువంటి ప్రతి క్వింటాల్కి వారి అకౌంట్లో డబ్బులు ఇచ్చాం. అంతేకాదు అధ్యక్షులారా, రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేసి వారి ఇన్సూరెన్స్ కోసం దాదాపు 42 లక్షల మంది రైతాంగ సోదరులకి 2,181 కోట్ల రూపాయలతో రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ చేశాం. రిలీఫ్ మెజర్స్ అంటే 10 సంవత్సరాలు పంట నష్టం జరిగితే ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆనాటి నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి. మన ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి లెక్క కట్టి దాదాపు 260 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు. పవర్ సబ్సిడీ అని స్నేహితుల రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో 29 లక్షల పంపు సెట్లకి 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకి ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం విద్యుత్ శాఖకి రైతుల పక్షాన కట్టిందని చెప్పడానికి నేను తర్వాత అదే నీ అనుమతితో ఇంకా 2 విషయాలు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేద ప్రజానికాన్ని, భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకొని వచ్చి ఈ రోజు మన ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. అట్లాగే మిత్రులారా, చేయూత పథకాన్ని 43 లక్షల మందికి 17,000 కోట్ల రూపాయలు ఎప్పటికీ పంపిణీ చేశాం పెన్షన్దారులు. ఇందిరమ్మ ఇల్లు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల దగ్గర ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్రంలో 4,50,000 ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి, అట్లాగే మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం దాదాపు 188 కోట్ల సార్లు రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేస్తే వాళ్ళందరికీ కలిపి దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి. గృహ జ్యోతి మిత్రులను ఆలోచన చేయండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాడు దాదాపు ప్రతి గ్రామంలో 80% ప్రజానికం 200
పవర్ ఇస్తూ వాళ్ళ కోసం 2,110 కోట్ల రూపాయలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించారు. ఎల్పిజి సిలిండర్ పేదవాళ్ళకి 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామని హామీ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 641 కోట్ల రూపాయలు ఎల్పిజి సిలిండర్ 500కే ఇచ్చేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లింది. మిత్రులారా, ఒకసారి ఆలోచించేయండి. పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురి అయితే వైద్యం చేయించుకోవడానికి అవకాశం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచించేటే కాదు. ఈ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు దాటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తాం. మిత్రులారా, రైస్ సబ్సిడీ, సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలు బహుశా దేశంలో ఎక్కడా లేదు. రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చి 5 ఇచ్చి ఈరోజు దాదాపు వడ్డతో కానీ సన్న బియ్యంతో కానీ